కొని దాన్ని రాజకీయం చేసి ఈరోజు ఓ బీసీ సోదరుడైనటువంటి మాజీ మంత్రివర్యులు అప్పలరాజు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇలా ఉంటుంది అన్నటువంటి ఇది వాళ్ళు చేస్తున్నారు. వీటిపైన వ్యవస్థలపైన నమ్మకం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రోడ్డు ప్రమాదాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళే వాళ్ళ పార్టీ ఆఫీసులలో కూర్చొని ట్రయల్గా నిర్వహించినట్టో లేకపోతే వాళ్ళ పత్రికలలో వచ్చేటువంటి వార్తలను తీసుకుని అదే ఎఫ్ఐఆర్లుగా మార్చుకుంటూ వేధిస్తున్నటువంటి ఈ క్రమం చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో నిన్నే చూసాం, ఒక మోడల్కి సంబంధించి జత్వాని సంబంధించినటువంటి కేసుని ఏ రకంగా వీళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ రకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నిర్దాక్షిణంగా బలిగొన్నారు అన్నటువంటిది. అలాగే ఒక తల్లి తన కుమారుడు బుడిదన్న ఇవ్వండి చాలా దారుణంగా చేశారన్నటువంటి దానిపైన చర్య లేదు. ఒక దళితుడైనటువంటి క్రాంతి కుమార్కు సంబంధించిన అంశము దాన్ని ఎటు తేల్చలేకున్నారు. నెల్లూరులో కానీ మన కావల్లో కానీ దళిత మహిళలను ఎస్టీ మహిళల పైన ఏ రకంగా వ్యవస్థ చేసి వాళ్ళు హింసించింది. నిన్నగాక మన గుంటూరులో జరిగినటువంటి సంఘటనలు, అలాగే అనేకమైనటువంటి మానవంగాలు రాష్ట్రంలో ఎన్నో ఇంతవరకు అది ఏమీ చెప్పకుండా బద్వేల్లో జరిగినటువంటిది కానీ, కడపలో జరిగినటువంటి గండికోటలో జరిగినటువంటి అంశం కానీ, గత నెల రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు తునిలో ఒక బాలికకు సంబంధించినటువంటి అంశం. ఇన్ని అంశాలు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా దానికి బాధ్యత వహించి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితి మానుకొని కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేసేదానికే వ్యవస్థ ఉంది అన్నటువంటిదిగా వ్యవహరిస్తున్నారు ఈ కాలంలో. ఒక వైద్యుడిగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యంత ప్రతిభతో రాష్ట్ర ర్యాంకు సాధించి మెడిసిన్ కంప్లీట్ చేసి సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొంది మంత్రిగా కూడా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తిని ఇలా రాజకీయ కక్షతో వేధించడం ఎంతవరకు సమంజసం? రోడ్డు ప్రమాదం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం కూడా చాలా బాధాకరమైన అంశమే. దానిపైన ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయో దానికి సంబంధించి ఎలా ఎంక్వైరీ చేయాలో అది చేయాలి. కానీ రాజకీయ కోణంలోకి దాన్ని తీసుకొచ్చి కుమారుణ్ణి దాంట్లో ఉన్నాడని కుమారుని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎటువంటి సంబంధం లేనటువంటి ఈరోజు అప్పలరాజు గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి. చాలా బాధాకరమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలా వ్యవహరించడం, బీసీలను దళితులను వేధిస్తుండడం, బీసీలు దళితులు బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లపైన ఎన్ని దాడులు జరుగుతున్నా చేసేటువంటి వాళ్లపైన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవటం, ఇవన్నీ చూస్తే ఒక్కసారి నిజంగా ప్రజలు కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలోనే ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా చూస్తున్నాం. నిన్న మొన్న ఏ రకమైనటువంటి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా జెన్జీ వాళ్ళ ఒక ఆందోళనలు చేస్తున్నారో అంతకన్నా కూడా ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అరాచకాలపైన ప్రజల్లో కానీ యువతలో కానీ చాలా ఆందోళన కలుగుతోంది. అది బయటకు వచ్చిన రోజున వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతారు. సో ఈ పరిస్థితులలో వాస్తవాలను తీసుకుంటూ దానికి సంబంధించి కేసుకు సంబంధించింది లీగల్గా ఎలా వ్యవహరించాలనో దాన్నే చూసుకోవాలి. కానీ రాజకీయ కోణంతో వ్యవహరిస్తూ అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఇటువంటి చర్యలు మానుకొని అందరినీ కూడా ఏదైతే వైసీపీ నాయకులపైన ఏమున్నాయో వాటన్నిటిపైన ఇలాంటి కేసులు బనాయించి వీళ్ళ విధానం ఇది అనేటువంటిది స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రమాదం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇట్లాంటి ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు చేసినటువంటి వాళ్ళపైన ఇటువంటి చర్యలు చేపడతారా? తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినటువంటి తప్పును దాన్ని ఎంక్వైరీ చేయకుండా కుటుంబ సభ్యులు కూడా వేధించి అరెస్టు చేయడం ఎక్కడన్నా చూసామా? ఇదే వీళ్ళు చేస్తున్నటువంటి పని అని చెప్పి వీళ్ళు భవిష్యత్తులో ఎప్పుడు వీళ్ళు మారుతారని మేము అనుకోము. కానీ ఇట్లాంటి వేధించేటువంటి కార్యక్రమం ఇలాగే కొనసాగితే నిజంగా దీనిపైన గట్టిగా ఇదిగా ఉంటుంది. మేమందరం కూడా అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటాము. అప్పలరాజు కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని,
ఈ విషయంపైన పార్టీ కూడా ఆలోచన చేసి ఎటువంటి తప్పుడు చర్యలు చేపడుతున్నట్టు వీళ్ళందరిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది అన్ని వర్గాలు కూడా దూరం అవుతున్నటువంటి తరుణంలో నిన్న ఏదైతే దొంగ కేసులు పెట్టి జట్వాని అనేటువంటి నటిని అడ్డం పెట్టుకుని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏ విధంగా జైలు పాలు చేశారు, అదేవిధంగా వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా తప్పు అని అదే సిఐడి నిన్న రిపోర్ట్ చేసినటువంటి సందర్భంలో మొత్తం ఉద్యోగ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ లేదు ఒక ఐపీఎస్ అధికారులని, అది దళిత అధికారులను సస్పెండ్ చేయడం అనేటువంటిది. అటువంటి సందర్భంలో అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడాను ఈ రోజు పొగాకు రైతులైతేనేమి, ఆక్వా రైతులైతేనేమి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడాను అన్హ్యాపీగా ఉన్నారు. తిరుగుబాటు అనేటువంటిది ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఆ కాక్రోచ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జన్జీ బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఈ యొక్క అక్రమంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి తరుణంలో అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి, ఒక డాక్టరు, ఇదే చంద్రబాబు నాయుడు గారి చేత గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ సీనియర్ అప్పలరాజు 10వ తరగతిలో మొదటిగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే తీసుకున్నటువంటి అంత సమర్థుడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ తప్పు చేయకుండా వాళ్ళ కుమారుడు దురదృష్టశాస్తు కుమారుడు డ్రైవింగ్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు అనేటువంటిది, హత్య చేసినటువంటి కేసు ఎక్కడ కూడా భారతదేశంలో పెట్టలేదు. మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలున్నాయి, ఆ చట్టంలో కేసులు పెట్టాలి. గతంలో ఇక్కడ బోండా ఉమా గారు వాళ్ళ పుత్రులైతేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బండారు సత్యనారాయణమూర్తి వాళ్ళ కుమారులైతేనేమి అనేక మంది చేసినా కూడాను మా ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాల్లో కూడాను మోటార్ వెహికల్ సంబంధించినటువంటి చట్టాలు మేము పెట్టినాం కానీ ఏదో ఈ హత్యా కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఉత్తరాంధ్రలో బీసీ నాయకులు అనగదొక్కడానికి ఎర్రబుక్కు రాజ్యాంగము పూర్తయిందో ఎక్స్పైర్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఈనాడు రాజ్యాంగం ప్రకారము ఈనాడులో ఈ రోజు రాశారు సీదిల్ అప్పలరాజు ఎందుకు అరెస్ట్ చేయలేదు, తమ్మినేని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ఏదైతే పెట్టారో అచ్చం ఇదే పోలీసులు మరి హోంమంత్రిగా రామోజీరావు గారి అబ్బాయి చేస్తున్నారో తెలియదు కానీ ఆ వార్త రావడము 8 గంటల్లోనే సీదిల్ అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడము ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాము. వారి కుమారుడు ఏదైతే పాపం యాక్సిడెంట్ లో జరిగిందో దాన్ని మేమందరం కూడాను చనిపోయినటువంటి వాళ్ళ మీద సానుభూతి చేస్తూ దురదృష్టకరం జరిగిందంటూనే కోర్టు కూడాను ఆ అబ్బాయికి పూర్తిగా గాయాలు మానేంత వరకు ఆసుపత్రిలో పెట్టి చికిత్స చేయమంటే 1-2 రోజుల్లోనే జస్ట్ ప్రైమరీ ఎయిడ్ చేసేసి ఇమ్మీడియట్ గా మళ్లీ జైలుకి ఇదే సీదిల్ అప్పలరాజు గారి తీసుకెళ్లేసి తప్పు జరిగింది అని వాళ్ళ కుమారుని హ్యాండ్ ఓవర్ చేశాడు. కానీ ఈ రోజు ఏత్రిగా పెట్టి అతని మీద దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర బీసీ నాయకులు, ఉత్తరాంధ్రలో ఇటువంటి గతంలో లేవు ఇటువంటి కక్ష రాజకీయాలు, కక్ష సాధింపులు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో కూడా ఈ చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా ఇది మీకు కూడా అప్లికబుల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎప్పటికి కూడా కాలం ఒకేలాగా ఉండదు. మీరు చేసేటువంటిది ఒక చర్య చేస్తే తర్వాత 10 చర్యలు కూడాను చట్ట ప్రకారమే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందనేటువంటిది హెచ్చరిస్తూ ఇమ్మీడియట్ గా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మానుకుంటే రాష్ట్రం మీద ఫోకస్ చేస్తే కాస్త అభివృద్ధి అయినా చెందదని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.